దానికి చాలా బాధపడుతున్నాం సార్. ఒక క్రిమినల్ చేతిలో చనిపోయినందుకు చాలా చాలా బాధ ఉంది సార్. ఇంట్లో ఏమని చెప్పి వెళ్ళిండు? ఆ రోజు ఏం జరిగింది అసలు? మార్నింగ్ 4:30కి హైదరాబాద్ వెళ్ళేసి వస్తా అనేసి వెళ్ళారు సార్. 6:30కి వచ్చిండ్రు. రాగానే 7:30కి అట్లా కాల్ వచ్చింది టౌన్ నుంచి. సరే నేను వస్తున్నా అని చెప్పేసి, నాకు ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను నేను అని చెప్పేసి వెళ్ళిండ్రు. మళ్ళీ మీకు ఫోన్ చేశాడు అంటే అక్కడ అతన్ని పట్టుకున్న తర్వాత ఇటు వచ్చే సమయంలో కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా దానికి సంబంధించి? ఏం లేదు సార్. మా బావ నాకు 8:30కి అట్లా కాల్ చేసిండ్రు. 8:30కి కాల్ చేసి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అంటే అక్కడికి వెళ్ళినాం సార్. దాని తర్వాత ఇంకా లేట్ సార్, చనిపోయిందని చెప్పాను సార్. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అంటే ఎలా ఉండబోతుంది మీ ఫ్యామిలీ పరిస్థితి? 3 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అలాగే ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, ప్రమోద్ తల్లి. అమ్మ చెప్పండి, అసలు ఎట్లా ఉంది నీ కొడుకు? సెట్ అంతా కొడుకు పోయిండు, పోలీస్ పని చేస్తున్నాడు, ఏంది పరిస్థితి అసలు? నేనేం చేయలేనైనా, నా చెట్టంతా కొడుకు పోయాడు. నేను పోయి నా కొడుకుని ఎంత మంచిగా ఉంటుండేనైనా, నా పిల్లలకు తోడు, వాళ్ళ భార్యకు తోడు. ఆ దేవుడు అన్యాయం చేసిండు నాయన నాకు, నా కొడుకుకు, నా పిల్లలకు అన్యాయం చేసిపోయాడు. ఒక మాట ఎవరు అనకపోతుండయ్యా, ఎవరికి ఇట్లా మాట్లాడాలన్నది నా కొడుకు మాట్లాడుతుండయ్యా. చివరిసారి ఎప్పుడు కలిసిండు ప్రమోద్? నీకు ఎప్పుడు మాట్లాడిండు? గురువారం నాడు సాయంత్రము, అమ్మ నేను దొంగలు, నేను పైన ఉన్నా, అమ్మ ఇట నిలబడ్డాడు కొడుకు. అమ్మ నేను హైదరాబాద్ పోతున్నమ్మ అంటే, ఎందుకు కొడుకు అన్న. అమ్మ దొంగలు పట్టుకొస్తామ్మ అన్నాడు. అయ్యా భద్రం కొడుక, దొంగలు మంచోళ్ళు వారన్నయ్య అంతే. మళ్ళా శుక్రవారం నాతో మాట్లాడలేదు నాయన. ఆయన డ్యూటీకి పోయేటప్పుడు రోజు గంటలు మాట్లాడుకుంటుంటివి. అమ్మ నీకు అన్ని జబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన బోధనలు ఉంటే అంటే దొంగ